హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలామంది గర్ల్స్ ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండి. ఇన్ కేస్ మీ జుట్టు బాగా రాలిపోతున్నా, మీకు చుండ్రున్న, చలికాలంలో చాలా ఇచ్చినెస్ వచ్చిన, జుట్టు చివర్లు చిట్లిపోయినట్టున్న, హెయిర్ వైట్ అవుతున్న, వాటన్నిటికీ ఈరోజు మనం వేసే హెయిర్ మాస్క్ బెస్ట్ సొల్యూషన్. సో ఫస్ట్ మనం హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది, డాండ్రఫ్ ఎందుకు వస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్కి రీజన్స్ ఏంటో చూద్దాము. మనం బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ వల్ల అవ్వచ్చు, లేదంటే మనం తీసుకునే అన్హెల్దీ డైట్ అవ్వచ్చు, ఎక్కువ వర్క్లో ఉండడం వల్ల స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, హెయిర్ డ్రయర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్ వల్ల అవ్వచ్చు. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేయడం కోసం బయటికి వెళ్ళినప్పుడు స్కార్ఫ్ యూస్ చేయడం, హెయిర్ వాష్ చేసినప్పుడు హెయిర్ డ్రయర్స్ యూస్ చేయకుండా సన్లైట్లోనే జుట్టు ఆరబెట్టుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల మనం చాలా కంట్రోల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నేను 10 నుంచి 15 వరకు తమలపాకులు తీసుకున్నాను. ఈ తమలపాకులు మన హెయిర్ పై ఉండే స్కాల్ప్ ఎలర్జీస్ లైక్ డాండ్రఫ్, ఇచ్చినెస్ వంటి వాటిని తగ్గిస్తాయి. అలాగే మన హెయిర్ కంట్రోల్ని స్టాప్ చేస్తాయి. హెయిర్ ఊడిపోయిన దగ్గర హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అయ్యేలా ఇవి చాలా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు నేను ఒక 5 నుంచి 6 వరకు మందారాకులు తీసుకున్నాను. ఈ మందారాకుల్లో ఉండే అమినో యాసిడ్స్ మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే మన రూట్స్ స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండేలా చేస్తాయండి. సో నెక్స్ట్ వచ్చేసి బాదం ఆయిల్ తీసుకున్నాను. ఈ బాదం ఆయిల్ మీకు డాండ్రఫ్ ఎక్కువగా అనిపిస్తుంది అన్నప్పుడు మీరు కోకోనట్ ఆయిల్ యూస్ చేసే వాళ్ళైతే మీరు స్టాప్ చేసి ఈ బాదం ఆయిల్ని యూస్ చేయండి, చుండ్రు తగ్గుతుంది. సో ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ని వాడుతున్నాను నేను. ఇప్పుడు ఈ బాదం ఆయిల్ని యూస్ చేయడం వల్ల మన హెయిర్ చాలా బ్లాక్ అవుతుంది, చాలా లాంగ్ అవుతుంది, చాలా షైనీ అండ్ సిల్కీ అవుతుందండి. ఇలా ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు హెయిర్ పై అప్లై చేసుకోవాలి. సో దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే మనం యూస్ చేసే అన్నీ న్యాచురల్ అండి. సో మీరు ఇప్పుడు నేను హెయిర్ పై అప్లై చేసుకుంటున్నాను. మీరు కొంచెం కొంచెంగా తీస్తూ హెయిర్ మొత్తం చిక్కు లేకుండా చేసి మీరు దీన్ని అప్లై చేసుకోండి. 20 to 30 మినిట్స్ నుంచి మీరు ఒక మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి. ఇలా మీరు వీక్లీ వన్స్ చేశారంటే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మీ హెయిర్ చాలా సిల్కీ అండ్ షైనీ అవుతుంది. అలాగే చాలా లాంగ్ కూడా అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.